పొద్దున ఏమైంది? ఇంట్లో పెద్దగా కేకలు వినబడ్డాయి. బాబాకి నాకు గొడవ. దేని గురించి? పెళ్లి గురించి. మీరా 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 ప్లీజ్ మీరా. హే మీరా, ఐ లవ్ యూ. నేనెన్నో దాన్ని 42.5. నీ పెట్టి తీసుకుని మా ఇంటికి వచ్చే. ఎవరి రూమ్లో? మీ చెల్లెల రూమ్లోనా మీ అమ్మ రూమ్లోనా? నా రూమ్లో. పెళ్లి కాకుండానా? మహాపాపం. సాంబా సాంబా బండాగిన్ సాంబా. గాంధీనగర్ మీరా సార్ 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 ఆ కార్నర్ దాకా లెఫ్ట్ ప్లీజ్. యా, ఆటోనే. థ్యాంక్స్. అందుకే ఈ ఆడవాళ్ళు మనం సొంతం పడుకోకూడదు. అప్పుడప్పుడు వెళ్ళామా, చూసామా, చేసామా, తిరిగి వచ్చామా అన్నట్టు ఉండాలి. ఓ 50 మిల్లీ సారా కోసమని సారా కొట్టినా కొరకూడదు. ఏమంటా? లవ్ స్టోరీయా? అవును, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి ప్లీజ్, లేకపోతే ది ఎండ్. రిలాక్స్, పట్టుకుని అటో అటో ఆగదు ప్లీజ్. థ్యాంక్స్ బాస్. మీరా 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 ప్లీజ్ మీరా. ఈ దైత్యాన్ని ఏం చేయాలా? కలిసి ఉండలేకపోతున్నాను, ఓడి ఉండలేకపోతున్నాను. ఎరా నీ గుండు కొట్టుకోవట్లే? కొంచెం కొంచెం టెన్షన్ లేదా? నీ చేయి పట్టుకుని నాయగ్రా ఫాల్స్ చూడాలి. నీకు మళ్ళీ ఇద్దరు ఆడపిల్లల్ని కనాలి. పిట్స్బర్గ్ లో వెంకటాచలపతి గుడికి వెళ్ళి గుండు కొట్టించుకోవాలి. ఓటేనా? చూడిలే, నీ గర్భం ఎక్కువ. నువ్వే అడ్వైస్ ఇచ్చినా తప్పకుండా ఈ సాంబడు ఫాలో. నేను నీకెన్నాళ్ళుగా తెలుసు. 1 వారం, 8 వారాలు, ఇంతలోనే నన్ను ఇద్దరు ఆడపిల్లలకి తల్లించేయాలని ఆత్రపడుతున్నా. ఫాస్ట్గా పెట్టాడు. ఏం చెప్పరా? ఉంచుకున్నావా వదలవాడా? పక్కకి చూడు. నాకు ఆలోచించు. ఏంటి? హలో ఉదయం. దెబ్బకి అవుట్. రామా, వేలాడు వచ్చింది, అయ్యగారు పిలుస్తున్నారు. నమస్కారం సార్. నువ్వు తెచ్చుకున్న సామాన్లు ఇందులో ఉన్నాయి. 40 రూపాయలు 70 పైసలు లెక్క చూసుకో. 10 పైసలు తగ్గింది. ఖైదీలతో అలవాటు పడి పడి జీవితంలో తమాషా లేకుండా పోయింది నీకు. వడ్రంగి పని చేసి ప్రేమ కూర్చోలేవు కదా, అందుకు కూలి ఉంచుకో. బీవాడికి బొక్కలేను బకెట్ తెచ్చేట్టు కర్మ. అది నిండేలోగా అంతా ఎండిపోతుంది. సంతకం చేయి. ఆటోగ్రాఫా? వస్తాను సార్.
రా సాంబా. రా బయట స్వేచ్ఛగా గాలి వీస్తోంది, బాగా పీల్చుకో. లోపల కూడా ఇదే గాలి, కాకపోతే 150 మంది ఖైదీలు వదిలిన గ్యాస్ తో కలిసి ఉంటది అంతే. ఏ నువ్వు ఇట్రా. మీ అన్న గుణే బేరిచ్చి నిన్ను విడిపించాడు. ఇన్నాళ్ళు నీ సొంతం లేదని తెగ బాధపడ్డాలే. సర్లే, నేను గంట పెట్టుకు తీసుకురామన్నాడు. అంతకన్నా ముఖ్యమైన పని ఒకటి ఉంది సుబ్బారావు. అదంతా నాకు తెలియదు సాంబా. గుణ నిన్ను వెంట పెట్టుకు తీసుకురమ్మన్నాడు అన్నాను అంతే. భయపడ్డావు సుబ్బారావు? అవును. భయపెడితేనే ఈ లోకాన్ని నేలగలం, తెలుసుకో. రేపరా టాటా బై బై. ఇదిగో తీసుకో, నువ్వనిరా. గుణ అయితే నన్ను ఏం చెప్పావు? తెసే 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 ఏ రా పోదాం. వద్దే, చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకో. వాడితో వెళ్ళి దెబ్బలు తిని అనుభవించింది చాలు. శశి, ఎంత పిలిచిన రాజు? శశి, ఇక్కడికి వచ్చి అనవసరంగా గొడవ చేస్తే పోలీసుని పిలవాల్సి వస్తుంది. ఏయ్ శశి. ఏం బాబు, తెలుగు తెలీదా? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. పో 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 పో. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఓసీగా పేపర్ చదవడానికి వచ్చినాడు కదా నువ్వు. నేను ఎవడైనా పరిష్కారం చేయమని అడిగాడా? నాకు తెలుగు తెలియదా? చెయ్యి పెడుతుంది, చెయ్యి చెయ్యి. ఇప్పుడు నువ్వు ఇల్లుదిలి వెళ్ళావో జన్మలో ఈ ఇంటి గడప తొక్కలేవు. చెప్పించకమ్మా. నా మాట విని ఆయన వదులు. శశి రాదు, ఇక మీద దానికి నీకు ఏ సంబంధం లేదు. శశి, నువ్వు లోపల పో, చెప్పేది విను. బయట దేవుడు ఊరేగింపు వెళ్తుంది. దేవుడు తెలియదే ఉందిలే. నీకేం తెలీదు. ఏంటిది? మత్స్యం ఇదోటిదే. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను, చెప్పేది విను. ఇంటం చెప్పు. మా నాన్న చెప్పిన పనిలోకి వెళ్తావా? మా నాన్న చెప్పిన పనిలోకి వెళ్తావా? ఖచ్చితంగా వెళ్తాను. ఒట్టేసి చెప్పు. ఎట్లా సిగులుతానే కదా. పొద్దున 9 గంటల షిఫ్ట్ పంచి చేయాలి. డిపో నుంచి హార్బర్ నుంచి ఇలాంటి రోల్స్ ప్రింటింగ్ చేయడం కోసం లోడ్ లారీలు వస్తాయి, చెక్ చేయాలి. గేట్ పాస్ లేకుండా ఏ వస్తువైనా పంపకూడదు, గుండు సూదైనా సరే. అది పని. లంచ్ టైం 1/2 అవర్. ఓవర్ టైం చేస్తే 10 రూపాయలు బేట. చేత ఎంత ఇస్తారేటే? ముందు కటింగ్ పోను 2000 రూపాయలతో మొదలెడదాం. 6 నెలలు ప్రొబేషన్, ఆ తర్వాత 500 రూపాయలు ఇంక్రిమెంట్. ఇక్కడ ఉన్న సామాన్ల ఇలువ ఎంత ఉంటది? ఎందుకు? ఏలా ఊరికే తెలుసుకుందామని. వీటి బాధ్యత అంతా నా మీద ఉంటదిగా. నీ కాపలా దాని బాధ్యత హెట్లర్కు చూసుకుంటాడు. ఊరికే కొంచెం అటు ఇటుగా. సార్ మిమ్మల్ని చెప్పండి. ఆ అకీమా మిషన్ ఉందే, అదే 2.5 కోట్లు. దాన్ని బట్టి మిగతా ఊహించుకో. సార్ 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 ఉన్నట్టుండి వీటికి నిప్పంటుకుంటే ఏం నువ్వు అనేది? నేను డ్యూటీలో లేనప్పుడు రాత్రికి రాత్రి దొంగలట్టుకుపోతే? ఏంటా వాగుడు? సపోజ్ ఎవడైనా వచ్చి నిప్పెడితే? ఎవరిని పెడతారు? అరే ఎవడైనా పెట్టచ్చు. ఆ అగ్గిదేవుడే పెట్టచ్చు, లేదా నేనైనా పెట్టచ్చు. ఏదో ఒకటి జరగచ్చుగా. సాబ్, ముకుందరావు పంపించిన మనిషి ఏదేదో చెప్తున్నాడు సార్. నాకెందుకు ఇతను సరైన వాడు కాదనిపిస్తుంది సార్. సాబ్, ఒక్క నిమిషం సాబ్. సలాం సార్. సార్ 2,000 రూపాయలు ఇచ్చి 2.5 కోట్ల సామాన్లకు కాపలా కాయమంటాం న్యాయమా? అప్పుడైతే సరే, కానీ ఏదైనా జరగకూడదు జరిగిందంటే నన్ను ఏమనకూడదు, ఓకేనా? భయపెట్టట్లేదు సార్, ఫ్రీగా అడ్వైస్ ఇస్తున్నాను.
నన్ను మీరు బాగా చూసుకుంటే నేను మీ అచ్చ ఆఫీసుని బాగా చూసుకుంటాను. వద్దన్నా సరే టాటా బాయ్ బాయ్. మీ బిజినెస్ మీద కన్నేసినోడిని ఆ దేవుడు క్షమించాడు. ఓకేనా? లోపలికి రమ్మంటున్నాడు సేటు. రానాయ్. శశి సార్, ముకుందరా సార్, నమస్కారం సార్. సంబా నువ్వు చేసింది ఏమైనా బాగుందో చెప్పు. ఏంటి బాబు ఇలా చేశారు? జోషి గారు నా మొహం చూసి నీకు పనిచ్చారు. ఆయన బెదిరించి డబ్బడితే ఎలా చెప్పు? రే సోము, 2 కోట్ల రూపాయల సామాన్లు దిక్కు ముక్కు లేకుండా వదిలేశారు. కాపలా కాసినోడికి మా నెలకి 2,000 రూపాయలు. న్యాయమా సార్? సాంబడంత సీప్ అనుకోకండి సార్.